ప్రతి నలుగురిలో ఒకరికి పిల్లలు పుట్టట్లే. సంతానలేమి సమస్యతో యువ జంటలు సతమతం. ప్రతి 100లో 30 నుంచి 40 జంటలకు ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్. ఇటీవల సంతాన ప్రసాదం కోసం చిలుకూరుకు పోటెత్తిన జనం. 2 లక్షల మంది రావడంతో వాక్కైన ఆలయ పూజారులు. సర్కార్ దవాఖానలో అందుబాటులో లేని ట్రీట్మెంట్. సంతానం లేక డిప్రెషన్లోకి లక్షలాది మంది జంటలట. ప్రతి నలుగురిలో ఒకరికి పిల్లలు పుట్టట్లేరట. పిల్లలు పుట్టట్లేరు. మరి అక్కడ ఆ యువ జంటలు ఏవైతే ఉన్నాయో సంతాన సమస్యతోటి ఆగవాగం అయిపోతా ఉన్నారు. మరి ఎందుకు ఇదంతా జరుగుతూ ఉంది? ప్రతి 100లో 30 నుంచి 40 మందికి. మొన్న చిలుకులు బారాజీ టెంపుల్ దగ్గర సంతానం లేని వాళ్ళకి ప్రసాదం ఇస్తున్నాం అని చెప్పి ఓ 5,000 మందో 10,000 మందో వస్తారని చెప్పి ఆ చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రసాదం తయారు చేస్తే ఏకంగా యువజంట హైదరాబాద్లో ఉన్న యువజంటే 2 లక్షల మంది సంతానం లేదని చెప్పి అడిగి పోయినరట. ఆడ ఆలయ పూజారులంతా కూడా అవాక్కైపోతా ఉన్నారు. అంటే దాదాపుగా ఏ రేంజ్లో మరిగా పిల్లల సమస్య ఉందో మరి ఏంది ఇదంతా అనేది ఆ ఉన్నటువంటి అంతా కూడా ఆగం అసలు ఆశ్చర్యపోతా ఉన్నారు. ఇన్ఫర్టిలిటీ సమస్య డాక్టర్లకు పెద్ద వరంగా మారింది. సమస్య తీవ్రతను ప్రభుత్వాలు తెలుసుకోలేకపోయినా డాక్టర్లు మాత్రం సమస్యను పసిగట్టి వందల సంఖ్యలో ఫర్టిలిటీ సెంటర్లు ఏర్పాటు చేసి అడ్డగోలు దోపిడీకి తెరతీశారు. ప్రభుత్వ దవాఖానలో అసలు ఫర్టిలిటీ చికిత్స అందుబాటులో లేకపోవడం వీరికి మరింత కలిసి వచ్చింది. ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కోసం పేరిట ప్రత్యేక ప్యాకేజీలు పెట్టి మరి బాధితుల వద్ద లక్షల్లో వసూలు చేస్తున్నారు. 50,000 నుంచి 80,000 మధ్య పూర్తయ్యే ఐఎఫ్ చికిత్సకు ఏకంగా 3 లక్షల నుంచి 6 లక్షలు ఛార్జ్ చేస్తున్నారు. ఈ దోపిడీ ఆరోగ్య శాఖలో కింది స్థాయి నుంచి పై స్థాయి అధికారుల వరకు తెలిసే జరుగుతున్నా ఎవరు పట్టించుకోవడం లేదని కూడా ఇక ప్రైవేట్లో అడ్డుగోలు దందాలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రంలో యువతకు పెండ్లి సంతాన సమస్యలు తలనొప్పిగా మారాయి. పెండ్లి కాక ఎంతో మంది ఇబ్బంది పడుతుంటే పెండ్లైనాక సంతానం కలగక అంతకంటే ఎక్కువ మంది గోసపడుతున్నారు. రాష్ట్రంలో ప్రతి 4 జంటల్లో ఒక జంట ఏదో ఒక ఇన్ఫర్టిలిటీ సమస్యను ఎదుర్కొంటున్నది. ప్రభుత్వ దవాఖానలో ఇన్ఫర్టిలిటీకి ట్రీట్మెంట్ అందించే సవలతులు లేకపోవడం, ప్రైవేట్ ఆసుపత్రులలో లక్షల్లో ఛార్జీలు వసూలు చేస్తుండటంతో ఆర్థిక స్తోమత లేని ఎంతో మంది మానసికంగా కుంగిపోతా ఉన్నారు. చిలుకూరు బాలాజీ టెంపుల్లో బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇచ్చే గరుడ ప్రసాదం స్వీకరిస్తే సంతానం కలుగుతుందని అక్కడి పూజారులు చెప్పడంతో గత శుక్రవారం ఏకంగా 2 లక్షల మంది ప్రసాదం కోసం ఆ గుడికి వచ్చారు. దీంతో సుమారు 15 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. తోపులాట మధ్య 30,000 మంది మహిళలకు పూజారులు ప్రసాదం అందించారట. చూడండి ఒకసారి తోపులాటలోనే 15 కిలోమీటర్లు ఏకంగా. ఇన్ఫర్టిలిటీ సమస్య అనేది పెద్ద ఇదైపోయింది. ఇప్పుడు వచ్చేటటువంటి యువ జంటలకు లేటుగా పెళ్లి చేసుకుంటుంది. దాదాపుగా లేటుగా పెళ్లి చేసుకోవడం వల్ల పిల్లలు పుట్టేదానికి మరి అక్కడ పెద్ద సమస్యగా ఏర్పడుతూ ఉంది. ఇన్ఫర్టిలిటీ అనేటువంటి సమస్య ఏర్పడుతుంది. కానీ దానికి సంబంధించి ఆ వ్యాధికి సంబంధించి ఏవైతే చికిత్స ఉందో మొత్తం ప్రైవేట్ వాళ్ళే దాన్ని ఆసరాగా చేసుకొని చిన్న చిన్న సెంటర్లు పెట్టుకొని ఆ ఇన్ఫర్టిలిటీ సమస్యని 50,000 నుంచి 80,000 వసూలు చేస్తూ ఉన్నారట. మరి ప్రభుత్వం కూడా దీని మీద సానుకూలంగా స్పందించాలా. ఎందుకంటే పెద్ద ఎత్తున ఈ సమస్య వస్తూ ఉంది. ఎక్కువగా యువ జంట ఏదైతే ఉందో మరి వాళ్ళు ఇక పిల్లలు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఆ ఇన్ఫర్టిలిటీ సమస్య ఏదైతే ఉందో దాన్ని నివారించేందుకు ప్రభుత్వం కూడా తక్షణ చర్యలు తీసుకొని ప్రభుత్వం తరపున సెంటర్లను కూడా మరి ఏర్పాటు చేయాలని చెప్పి కూడా యువ జంటతో పాటు ఇక మిగతా రాష్ట్ర ప్రజలంతా కూడా. ఎందుకంటే మరి కదా ఓన్లీ ప్రైవేట్ పరం అయిపోతా ఉంది ఆ వ్యాధి. మిగతా ఇంతకుముందు వ్యాధులు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు తీసుకొని ఆ ప్రాథమిక కేంద్రాలు పెట్టింది, హెల్త్ సెంటర్లు పెట్టింది. కాబట్టి దీని మీద కూడా పూర్తి అవగాహన కల్పించి ప్రజలకు దీనికి సంబంధించిన వ్యాధికి కూడా మరి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకొని ఆ వైద్యుల్ని తర్వాత హాస్పిటల్ని కూడా దానికి సంబంధించి మరి ఏర్పాటు చేయాలి.